హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి శాడిస్ట్ మొగుడు. గొడవల గాలిలో పూలు పూస్తాయి. రామ్ ఊళ్ళో తన గుండెను ఎవరికి తేలికగా చెప్పుకోని కఠినమైన వ్యక్తి. చిన్నప్పుడు అనుభవించిన బాధలు కారణంగా మనసు గట్టిపడింది. తన భావాలు దాచుకోవటానికి అల్లుడు పుడుచుకున్నాడు. ఎవరైనా తనకు దగ్గర అయ్యేందుకు గమనించకుండా తప్పించుకుంటాడు. సీత ప్రేమను నమ్మే ఆశయాల పట్ల ఆరాటంతో నిండిన అమ్మాయి. తండ్రి తల్లి ఆశీర్వాదంతో చదువును మొదలుపెట్టి జీవితంలో మంచి స్థానం సంపాదించాలనుకున్నది. కానీ ప్రేమలో సరికొత్త అనుభవాలు ఎదుర్కొనేందుకు సిద్ధం ఉంది సీత. కానీ చదువులలో అన్నిట్లో ఫస్టే. తాను ఏది చేసినా పర్ఫెక్టుగా, అన్నీ అనుకూలంగా చేస్తుంది. అనుభవాలు ఎదుర్కొనేందుకైనా ఒక పాఠశాలలో సీత ఆర్ట్స్ ప్రాజెక్ట్ కోసం సహాయం కోరంగా రామ్ ఒప్పుకున్నాడు. మొదట వారి మాటలు కాస్త విరుద్ధంగా ఉండాయి. కానీ క్రమంగా వాళ్ళ మధ్య స్నేహం అనేది బలపడింది. కమ్యూనికేషన్ ఏర్పడింది. ఇద్దరు ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండనట్టుగా స్నేహం బలంగా ఏర్పడింది. కానీ సీత మంచి సామాజిక సేవలలో ముందు ఉంటుంది. ఒకరోజు సీత కొత్త స్కర్ట్ ధరించి పాఠశాలకు వచ్చింది. రామ్ చూసి ఇది నీకు సరిపోదు అని ఎత్తుగడ వేశారు. ఎందుకు రామ్ ఇట్లా చెబుతున్నావు అని అంటారు. కాదు, నీకు ఇది సరిపోదు అని చెప్పగా సీత చాలా బాధపడుతుంది. కానీ మాటలలో పట్టు చూపేందుకు ప్రయత్నిస్తుంది. నేను వేసుకున్న డ్రెస్ నీకు నచ్చదా చెప్పు. ఏదైనా కఠినంగా మాట్లాడతావు, మనస్ఫూర్తిగా ఏది మాట్లాడవు. ఎందుకు రామ్ ఇట్లా చేస్తున్నావు చెప్పు అని అంటుంది సీత. నువ్వు నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు అని రామ్ కఠినంగా చెప్పగానే సీత అన్ని వేళలా నన్ను అర్థం చేసుకోవడం లేదు, ఎందుకింత ఇబ్బంది చెప్పు అంటూ ఉంటుంది. నీతో స్నేహంగా ఉండొద్దంటే చెప్పు, నేను స్నేహంగా ఉండను, అంతేకాని ఇంత కఠినంగా మాట్లాడొద్దు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సీత. ఎప్పుడు నన్ను బాధ పెడుతూ ఉంటావు. మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పావు కదా, ఎందుకు ఇట్లా బాధ పెడతాను. ఒక ఫ్రెండ్ను బాధ పెడితే నీకేమొస్తుంది రామ్ చెప్పు అని కఠినంగా మాట్లాడుతుంది. ఇదే మొదటి గొడవలాగా మొదలవుతుంది. ఇక్కడ రెండు వ్యక్తుల విరుద్ధ భావాలు స్పష్టమయ్యాయి. ఒకరికి కఠినంగా మాట్లాడడం అంటే ఇష్టం, ఇంకొకరికి సున్నితంగా మాట్లాడడం అంటే ఇష్టం. కానీ ఆ గొడవ తర్వాత రామ్ సీతపై ఇంకా కఠినంగా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలపైన ఘర్షణలు మొదలవుతాయి. పెద్ద పెద్ద గొడవలుగా మారుతాయేమో అని భయంగా ఉంది. సీత తక్కువ భయంతో నీతో ఉండడం నా వల్ల కాదు, నీ స్నేహం వద్దు, నువ్వు వద్దు, నాకిష్టం అని చెప్పిన రామ్ తన శాడిస్టు మొగుడుగా నాకు వద్దు అని భయపడుతుంది. కానీ రామ్ అంటే చాలా ఇష్టం సీతకు. తన స్వభావంతో దూరంగా ఉంటాడు రామ్. కానీ సీత నేను రామును వదులుకోలేను, నేను మార్చుకోగలుగుతా అని అనుకుంటాను. కానీ ఒకసారి సీత తాను నిన్ను అర్థం చేసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నానని చెబుతుంటే రామ్ ఎందుకు ఇంత నన్ను బలవంతంగా పెడుతున్నావు, నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి అని ఎక్కువ భావోద్వేగాలు. నీకు నేనేమన్నా తప్పు చేశానా అని చెప్తాడు. నా మనసులో ఉన్న మాటే నేను చెప్తున్నాను నీకు అట్లా అనిపిస్తే నేను చేసేది ఏమీ లేదు సీత, నన్ను అర్థం చేసుకో, నా మాటలే ఇంత అని కఠినంగా మాట్లాడతాడు. ఈ మాటలు సీతని మరింత ఒంటరితనంలో గురవుతాయి. నువ్వు ఏదైనా అనుకో సీత, నేను ఇట్లనే మాట్లాడతా, నాకు నచ్చకపోతే నచ్చలేదు అని కఠినంగా చెప్పేస్తా. అది నీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఏది చేసేది ఏమీ లేదు అని చెప్తాడు. ఒకరోజు పెద్ద మిస్అండర్స్టాండింగ్ చోటు చేసుకుంది. సీత
ఓ స్నేహితుడితో మాట్లాడిన విషయాన్ని రామ్ వింటాడు. ఏం రామ్, నీ సీత నీ గురించి ఏందో చెబుతుంది అని తనకి తప్పుడు ఆలోచనగా చెప్తాడు. అప్పుడు రామ్ తప్పుగా అర్థం చేసుకొని దుర్భాషలు పడిగారు. సీత ఎటువంటి తప్పు అర్థం లేకుండా రామ్ గురించి మంచిగా చెప్పిన అవతల వ్యక్తి రామ్ విషయాన్ని తప్పుగా చెప్తాడు. రామ్ ఎంత ఒప్పించినా సీత ప్రయత్నించినా అతడు వినిపించుకోలేడు. ఇంకా శాడిస్ట్గా తయారవుతూ ఉంటాడు. నీకు ఎందుకు నా మీద అంత కోపం? నేను నీకోసం ఎంత బాధపడుతున్నా నీకు ఏం అర్థం కావటం లేదా? గ్రహించలేడా అని సీత ఏడ్చింది. రామ్ మాత్రం కోపంగా ఇంకా రగిలిపోతూ ఉంటాడు. ఛీ, నువ్వు నా గురించి ఇట్లా చెప్తావా సీత? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని అడ్డనుకున్నాడు రామ్. ఇద్దరు క్షమించుకోనంత పెద్ద గొడవలో ఇద్దరు దూరం అయ్యారు. ఇద్దరు స్నేహితులు చిన్న గొడవని పెద్దది చేసుకుంటూ దూరం అవుతూ ఉన్నారు. కానీ సీత రామ్ గురించి ఆలోచిస్తూ అంతే కూర్చుంటుంది. నా రామ్ ఇంత కఠినంగా మారాడు ఏమో, నాకు అర్థం కావటం లేదు. తన మనసు ఇలా మారడానికి ఏంటిది కారణం అని రోజు ఆలోచిస్తూనే ఉంటుంది. విరాహంలో సీత రోజు రామ్ గురించి ఆలోచిస్తుందని అందరికీ తెలుసు కదా. కానీ తన లోపాలను చూసి క్షమించాలని అనుకుంటుంది. రామ్ కూడా తన రవాణాలో ఉన్న అసత్యాన్ని అర్థం చేసుకొని సీత గురించి మంచి ఆలోచనగా ఉండేలా చూద్దాం అని అనుకుంటాడు. ఒకరోజు స్నేహితుడితో మాట్లాడి సీత గురించి మొత్తం తెలుసుకుంటాడు. నిజమైన ప్రేమ అంటే ఏమిటి అని తెలుసుకుంటాడు. కానీ స్నేహితుడు నిజమైన ప్రేమ అంటే ఇద్దరు గొడవలు పట్టడం కాదు, ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉండడం అని చెప్తాడు. ప్రేమ అంటే ఓపికతో ఉండటం, ఇద్దరు కలిసి ఉంటాం, ఒకరి మీద ఒకరు ప్రేమలు చూపించుకోవడం కాదు, నమ్మకాన్ని గౌరవాన్ని నిలబెట్టుకోవడం అని స్నేహితుడు చెప్తాడు. రామ్ నిజమైన ప్రేమ అంటే ఒకరి ఒకరు అర్థం చేసుకోవడం, ఆహారం కన్నా ప్రేమకే ప్రాధాన్యత ఇవ్వాలి. మనం కోపంగా ఎప్పుడు ఉండకూడదు, ఉండిన ఇద్దరికి ఎవరో ఒకరు తగ్గాలి అని స్నేహితుడు చెప్తాడు. ఒకరోజు రామ్ సీతని వెతికి వచ్చి కళ్ళల్లో నిజమైన ప్రేమ ఏంటిదో తెలిసేలా చేస్తాడు. నన్ను క్షమించు సీత, నిన్ను నేను చాలా బాధ పెట్టాను అని సారీ చెప్తాడు. కానీ సీత ఫస్ట్ క్షమించదు. నువ్వు నన్ను చాలా బాధ పెట్టినావు నీ మాటలతో అని అంటాడు. కానీ ప్లీజ్ సీత, నన్ను క్షమించు. ఇప్పుడు నా కళ్ళల్లో నీకు నిజమైన ప్రేమ కనిపించటం లేదా అని అంటారు. కానీ సీత కనిపించట్లే అని కోపంగా అంటుంది. కానీ వెనక్కి తిరిగి చాలా ఏడుస్తుంది. సీత కూడా తన హృదయాన్ని తెరవడం మొదలు పెడుతుంది. మనం కలిసి మారాలంటే ఈ ప్రేమ అర్థం చేసుకోవడం కావాలి అని సీత కదిలిపోతుంది. రామ్ రోజు తన ఆగ్రహాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు. చిన్న చిన్న సమస్యలపై పెద్ద గొడవ చేయకుండా సీతతో మాట్లాడటం అలవాటు అవుతుంది. సీత కూడా అతని మార్పును గమనించి మరింత ప్రేమను చూపిస్తుంది. ఒకసారి చిన్న పూలు తేవడం, ఆ పూలను సీత చేతికి పెట్టి నీపై ప్రేమ ఇలా నా గుండెల్లో పూస్తుంది అని చెప్పడం ప్రేమ బలాన్ని చూపుతుంది. రామ్ సీత ఇద్దరూ ఒకరికి ఒకరు సహనం చూపిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రేమ బంధాన్ని పుష్పింపజేస్తున్నారు. వారు ఏదైనా సమస్య వచ్చినా ప్రేమతో దాన్ని పరిష్కరిస్తారు. ఈ కథ ఒక మనిషి మనసులోని మార్పు, నిజమైన ప్రేమలో సహనం, అర్థం చేసుకోవడమే ప్రధానమైనది చెబుతుంది. శాడిస్ట్ స్వభావం కలవాడైనా సరైన ఆట ప్రేమతో గుండె మార్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, మీకు ఏ స్టోరీ కావాలో చెప్పండి. ఇద్దరు ఫస్ట్ గొడవ పడినా చివరికి ప్రేమ అనేది
ఇద్దరిని కలుపుతుంది. అలాగే సహనం కోల్పోకూడదు. ఎప్పుడైనా సరే భార్యాభర్తలైనా ప్రేమ జంటలైనా సరే ఇద్దరు కలిసికట్టుగా ఉండాలి అని ఈ కథ చెబుతుంది.